హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడబోయే కర్రీ ఎండి చేపల పులుసు కర్రీ. దానికి కావాల్సినవి ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి దూరంగా ఉండి వేసుకోండి, కొంచెం మొహం మీద పడుతుంది అన్నమాట. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోండి. వేసుకొని దాంట్లో కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆ సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గుతుంది అన్నమాట. ఇలా ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మంచిగా మగ్గినట్టు మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చిందంటే దాని తర్వాత చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం చిటికెడంత పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. సో ఇలా పసుపు వేసుకోవడం వల్ల పసుపు కూడా మనకి పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. ఇలా పసుపు వేసుకొని మగ్గబెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. తర్వాత మనం ఎండు చేపలని మంచిగా 2 సార్లు సాల్ట్ వేసుకొని కడుక్కున్న తర్వాత ఇలా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు ఎండు చేప అనేది మనకి మంచిగా ఫ్రై అవుతుంది. పచ్చి స్మెల్ కూడా రాదనమాట. సో ఇలా మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా కర్రీలో టొమాటోస్ వేసుకొని మగ్గబెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఒక 2 స్పూన్స్ కారం అనేది వేసుకోండి. మీకు ఎంత అయితే అంత వేసుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టిన తర్వాత దాంట్లో ఎండు చేపలు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఎంత పులుసు కావాలనుకుంటున్నారో అన్ని వాటర్, నాకైతే ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టినాయి. సో నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకున్నాను. తర్వాత కర్రీ అనేది చక్కగా ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకుంటే చాలు. ఎమ్మీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ. ఓకేనా? టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.